సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ సంఘం నుంచి మాట్లాడుచున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనం చెప్పాలని ఆశపడి ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనము. అయితే దేవుడు ఏమని మాట్లాడుచున్నారంటే, అప్పుడు మనుష్య కుమారుణ్ణి చూచిన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహా మహిమతోనూ ఆకాశ మేఘాలుడై వచ్చేట చూసి, మేఘం మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టు కుందరు అని మనము ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారండి. అయితే మనము రెండోసారి దేవుడు మరి వచ్చేటప్పుడు రహస్యంగా దేవుడు రాడు. మరి మేఘం మీద మరి మనుష్య కుమార్ని చూచిన ఆకాశ మందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహా మహిమతోనూ ఆకాశ మేఘాలుడై వచ్చట చూసి, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరని దేవుడు మాట్లాడుచున్నారండి. అయితే మొదటిసారి దేవుడు వచ్చేటప్పుడు, యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఒక చిన్న బిడ్డ వలె దీనముగా వచ్చారు. అయితే ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పుడు గంభీరముగా మరి వస్తారండి. అందరూ చూసేలాగా అందరూ మరి చూసి, మరి ఇంత మరి గొప్ప దేవుణ్ణి మేము పానుగొట్టుకున్నామే అని రొమ్ము కొట్టుకొని వేడిస్తారండి. విశ్వాసం ఉండి మరి సిద్ధపడేవారు వాళ్ళకి ఆ రోజు సంతోషం దినం అవుతుంది. మరి విశ్వాసం లేక సిద్ధపడకపోయిన వారికి ఏడుపు దినం అవుతుంది. కాబట్టి మనందరము ఆ రోజున మరి ఆ రోజు కోసము మనం సిద్ధపడాలి. మరి మనం చూసుకున్నట్లయితే మత్తయి 25వ అధ్యాయంలో మరి 10 మంది కన్యకలు, బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు. మరి 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. మరి మనము చూసుకున్నట్లయితే బుద్ధి గలవారి వల్లే మనము సిద్ధపడాలి, బుద్ధి లేని వారి వల్లే మనం ఉండకూడదు. అని బట్టి మనందరము రెండో రాకడికి సిద్ధపడి మనందరము ఉన్నట్లయితే మరి పరలోక రాజ్యానికి మనందరం చేరుతామని నా ఒక ప్రార్థన.